అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం చలి పెడుతుందుల్లా. తెల్లారి 8 కొట్టినా పక్కలకెళ్ళి లేవ బుద్ధి అయితలేదు. కప్పుకున్న బ్లాంకెట్ తీయ బుద్ధి అయితలేదు. మనకే గిట్లుంటే గా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో అయితే చెప్పవశం కాదు. ముద్దలు ముద్దలు కురుస్తుంది మంచువాన. రోడ్లు, ఇండ్లు, చెట్లన్నీ మంచు దుప్పటి కప్పుకున్నట్టే మారిపోయినాయి ఉల్లా. అదేమో కానీ రోడ్ల మీద కార్లు, బస్సులు, జీపులు అయితే స్కేటింగ్ చేసినట్టే జర్రున జారుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లకి వెళ్ళి మొన్నటి సంది శీతం గురుస్తుంది కదా మంచువానైతే. ఇక చూడు రోడ్ల మీద బస్సులు, కార్లు, జీపులన్నీ ఎట్లా స్లైడింగ్లు, స్కేటింగ్లు చేస్తున్నాయో. అరే జారుతూనే ఉంది, అస్సలు ఆపినా ఆగుతలే ఒక్కొక్కటి. ఇక బ్రేకులు పనిచేస్తలేవు, స్టీరింగ్లు కంట్రోల్ అవుతలేవు. ఆపినా ఆగేటంత చిన్న పనులు కాదాయే. ఈ ఆటంతట అవే దేనన్నా గుద్దుకొని ఆగవలసిందే గిట్ల తప్ప అస్సలు ఆగుతట్టు లేవు బండ్లైతే. అటుకెళ్ళి మొత్తం ఇదే కథ. రోడ్లు కాని రాకుండా కుప్పలు కుప్పలే కురుస్తుంది మంచు. కులు మనాలీలకు టూర్లు వేసిన వాళ్ళకైతే రోడ్ల మీద ట్రాఫిక్ జామ్లతో సుక్కలు అవపడుతున్నాయట. గంటల కమానం వేల కొద్ది కార్లు ట్రాఫిక్ జామ్లో ఇరికిపోయినాయట. జమ్మూలో 0 డిగ్రీల టెంపరేచరు, హిమాచల్ ప్రదేశ్లో 3-4 డిగ్రీలట. నీళ్లను గాలికి సిరితే కింద పడేటాలకు గడ్డగట్టేటంత చలి పెడుతుంది అనుకో రాదు. అట్లయినా పోయేటోళ్ళు పోతూనే ఉండరు, మంచు వానలను ఎంజాయ్ చేసేటోళ్ళు చేస్తూనే ఉన్నారు.